నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. అభిరామ్ మాట్లాడుతూ ఉంటే ఉష తనకేమీ అర్థం కాలేదన్నట్లుగా చూసింది. అవును, మీకు అసలు విషయం చెప్పలేదుగా, ఎలా తెలుస్తుందిలేండి. నిన్న మా వసు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అని చెప్తుండగానే, ఏమంటున్నారు? అంత చిన్నపిల్ల మీకు ఉత్తరం రాసిందా? నిజమా? మహిమ రాయించిందేమో. ఇంతకీ ఉత్తరంలో ఏముంది? ఆగలేనట్లు ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించింది ఉష. అతను సమాధానంగా తన షర్టు జేబు నుండి ఒక కవర్ తీసి ఉష చేతికిస్తూ, చదవండి, మీ సందేహాలు చాలా వాటికి సమాధానాలు దొరుకుతాయి అన్నాడు. రాత్రి చదవలేదు కానీ ఉదయం చదివాను. అప్పటి నుండి ఆగలేక ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చెప్పానుగా, నిన్నటి వరకు నిర్లిప్తంగా మందు మత్తులో బ్రతికేస్తున్న నాలో ఈ ఉదయం నుండి ఈ ఉత్తరం వలన పెను సంచలనమే రేగినట్లయింది. మా చిన్నారి వసుధ కోసం నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలనే కోరిక బలపడింది అన్నాడు మళ్ళీ అభిరామ్. ఉష ఏం మాట్లాడకుండా కవర్ తీసి కాగితాలు చదవటం మొదలుపెట్టింది. నాన్న, నేను మీ చిన్నారిని మర్చిపోయారేమోననే అనుమానం వస్తుంది. మిమ్మల్ని నేను మర్చిపోకుండా నాకు పక్కనే అమ్మ ఉంది, మీ కబుర్లు చెప్తూ ఉంటుంది. నాన్నమ్మ తాతయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటారా, వాళ్ళు అంతే, మీ కబుర్లే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అందుకే మిమ్మల్ని కలవాలనే కోరిక నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది. నాన్న, మీరు చాలా దూరానికి ఉద్యోగం కోసం వెళ్ళారని అమ్మ చెప్పింది. పైగా నాకు నాన్నంటే భయంగా, అందుకే దూరంగా వెళ్ళారని చెప్పింది. నాన్న, నాకు ఇప్పుడు భయం లేదు, నువ్వు వచ్చేస్తే చాలు, ఇక్కడే ఉద్యోగం చేద్దు కానీ. మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమని చెప్పమని అమ్మని అడిగితే ఏమందో తెలుసా? మీరు మందుభూతాన్ని వదిలించుకున్నాకనే మా దగ్గరికి వస్తారని చెప్పింది. అంతవరకు రాదలుచుకోలేదట కదా. మీరొక్కరే ఉండి ఆ పని చేయటం ఎందుకు? ఇక్కడికి వస్తే చాలామంది ఉన్నాగా, తేలిగ్గా ఆ భూతం పారిపోయేటట్లు చెయ్యగలం కదా. అమ్మ నేనే కాదు, తాతయ్య నాన్నమ్మ కూడా ఉన్నారా. మనమంతా కలిసి ఆ భూతాన్ని తరిమి కొట్టలేమా? చెప్పు నాన్న. అమ్మ అంటుంది, మీరొక్కరూ ఆ భూతాన్ని వదిలించుకోవాలని మనసులో గట్టిగా అనుకుంటేనే వీలవుతుందిట. నాన్న ప్లీజ్ అలా అనుకో నాన్న. నాకు ఎప్పుడు కలిసి నీతో ఆడుకోవాలని ఉంది. నేను దూరంగా ఉండటం వల్లనే నువ్వు మాకు దూరం వెళ్ళారని అమ్మ చెప్పింది. నిజమా నాన్న? చిన్నపిల్లకి ఏం తెలియదులే, పాపం అనుకోలేదా? నా మీద కోపంతో వెళ్ళిపోయావంటే నాకు బాగా ఏడుపు వచ్చేస్తుంది. నాన్నమ్మ నాకు మంత్రం చెప్పింది. దాంతో భూతాన్ని పారద్రోలొచ్చుంట. ఆ మంత్రం పేరు వింటే మీకు నవ్వు వస్తుంది కూడా. దాని పేరు నవ్వుల మంత్రమే. తమాషాగా ఉంది కదూ. ఇంట్లో నవ్వుల మంత్రం అందరూ జపిస్తూ ఉంటే పరవశం స్థావరం ఏర్పరచుకుంటుందిట. సమస్యల భూతం పలాయనం చిత్తగిస్తుందిట. అంటే పారిపోతుందని అర్థమట. ఈ మాట నాన్నమ్మే చెప్పింది నాకు. నాన్నమ్మ నాకు ఎన్ని రకాల తెలుగు పద్యాలు నేర్పించిందో తెలుసా? సిరికించెప్పుడు మందార మకరంద మాధుర్యం అనేదట. ఊరకరారు మహాత్ములు ఇంతింతై వటుడంతై అలవైకుంఠపురంలో, ఇలా చాలా పద్యాలు నేర్చుకున్నాను. తాతయ్య దగ్గర అవన్నీ చెప్పమంటుంది ఒకసారి. అన్నీ మీ నాన్న తెలివితేటలే వచ్చాయి అంది. అలా ఎలా వస్తాయి నాన్న? నీకెలా తెలిసింది అని అడిగితే, మీ చిన్నతనంలో హై స్కూల్ రోజుల్లో, తర్వాత కాలేజీలోనూ నాటకాలు రాసి వాటిని డైరెక్ట్ చేసి స్కూల్ ఫంక్షన్స్లో ప్రదర్శించేవారట కాదు. అది చెప్పి తల్లిదండ్రుల అలవాట్లు తెలివితేటలు కూడా పిల్లలకు అలవడతాయని అంది. మీ నాన్నకంటే చిన్న వయసులోనే నువ్వు అలా నాటకాలు అది రాయగలుగుతావు, ప్రయత్నించు అని నాన్నమ్మ చెప్పింది. ఇలాంటి పద్యాలే కాదు నాన్న, భాగవతంలోని ఎన్ని కథలు చెప్పిందో నాన్నమ్మ. నాన్న, నువ్వు వచ్చి నాకు నీలాగే నాటకాలు రాయటం కూడా నేర్పించాలి. నాకు తెలుగు చదవటం చక్కగా రాయటం కూడా నాన్నమ్మ వల్లే వచ్చాయని అమ్మ అంటుంది. నాటకాలు రాయటం నీ వల్లే నేర్చుకోవాలి. నాన్న, నాకు నీ గురించి ఎన్నో తెలుసు. అమ్మ నాకు ప్రతిరోజు కబుర్లు కథలు చెప్తూ ఉంటుందా. తర్వాత మీ కబుర్లు ఎన్నో నెమరు వేసుకుంటుంది. సగం నిద్రలో కొన్ని, నిద్ర పట్టక ముందు కొన్ని, అవి వింటూ ఉంటాను నేను. అందుకే మీ గురించి నాకు చాలా తెలుసు అనిపిస్తోంది. నాన్న, అమ్మ చెప్పే కబుర్లలో కొన్ని మీకు చెప్పనా? నేను పాపాయిగా ఉన్నప్పుడు మీరు ఇంటికి రాగానే ముందు నన్నే ఎత్తుకునేవారట అమ్మ చేతిలో నుండి. మీకోసం ఎదురు చూస్తున్నట్టు మీ మీదకు ఎగిరి దూకేదాన్నని చెప్తుంది.
నీ మెడ చుట్టూ చేతులు వేసి చెంపలపై నేను ముద్దులు పెడితే నువ్వేమో కితకితలు పెట్టి నన్ను నవ్వించి నువ్వు నవ్వితే అమ్మకి బాగా నవ్వు వచ్చేదిట. అలా ప్రతిరోజు హాయిగా నవ్వుకునేవాళ్ళమని అమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు సరదాగా నవ్వమ్మా అంటే నవ్వాలని ప్రయత్నిస్తున్నా కళ్ళ వెంబడ నీళ్లు వస్తున్నాయి, కానీ నవ్వులు రావటం లేదే అంది దిగులుగా మొహం పెట్టి. నాన్న, నువ్వు వచ్చేస్తే మళ్ళీ మునుపట్లా సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. నేను బడి నుండి వచ్చాక అమ్మకి మా స్కూల్ కబుర్లు, పాఠాల సంగతులు అన్నీ చెప్తూ ఉంటానా? ఇప్పుడు ఒక్కదానికే చెప్తున్నా. నువ్వు వచ్చేస్తే నీకు బోలెడన్ని తీపి మిఠాయి కబుర్లు. నోరు ఊరుతుందా? వచ్చేస్తావా నాన్న? అమ్మకు చెప్పకుండా ఈ ఉత్తరం స్కూల్ లంచ్ అవర్లో కూర్చొని తొందరగా రాసేస్తున్నా. ఈ మధ్యన ఒకసారి అమ్మ హ్యాండ్ బ్యాగ్లోని ఒక విజిటింగ్ కార్డు చూసి ఎవరిది అని అడిగాను. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ ఫ్రెండ్ ఒకరు ఏదైనా సాయం కావలసినప్పుడు ఫోన్ చేయమని చెప్పారంది. ఆ కార్డులోని నెంబర్కి ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పి సాయం చేయమని అడిగా. చాలా సంతోషంగా చెప్పారు నాన్న. ఇంటికి ఆయన వస్తానంటే నేనే వద్దని చెప్పా. అమ్మకు చెప్పకుండా ఫోన్ చేశానని. నాన్న వచ్చాక రావట్లే అంటే ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడిగారు ఆయన. నా ఉత్తరం అందాక ఎప్పుడు వచ్చేది తెలుస్తుందని అన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు నాన్న? నేను ఉత్తరం ఎలా రాశాను? మా స్కూల్ టీచర్లు ఉత్తరాలు రాయటం అన్నీ చెప్తారు. తొందరగా వచ్చేస్తావు కదూ? నీ చిన్నారి వసుధ. ఉత్తరం చదవటం పూర్తి చేసిన ఉషా దిగ్భ్రాంతితో చూసింది అభిరామ్ వైపు. అంత చిన్నపిల్ల రాసిన ఉత్తరం అంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఆ కవరు అభిరామ్ చేతికి అందించింది. నాకు అలాగే ఉంది. మా వసు ఇంత చిన్న వయసులోనే అంత పెద్దదానిలా రాసిందా, లేక ఇప్పుడే ఇలాంటి ఉత్తరం రాయగలిగేంత వయసు వచ్చేసిందా? నాకు అర్థం కావటం లేదు. ఏమైనా కానీ జీవితంలో నేను చాలా విలువైన కాలాన్ని, భార్య పిల్లలతో పొందే ఆనందాన్ని పోగొట్టుకున్నానని అర్థమైంది. అందుకే వసుధ అన్నట్లు మందుభూతాన్ని ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచనలో ఉదయం నుండి సతమతం అవుతున్నాను నిట్టూర్చాడు అభిరామ్. ఒక్క క్షణం ఆలోచించిన ఉష, నేను ఒక సలహా చెప్పనా అంది. ఏమిటన్నట్లు చూసిన అభిరామ్తో ఉష చెప్పింది. మా పెద్దమ్మగారు అమ్మాయి కమలక్క హైదరాబాద్లో ఒక డీ అడిక్షన్ సెంటర్లో వర్క్ చేస్తుంది. మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు నిజంగా ఈ అలవాటును వదిలేయాలన్న కోరిక గాఢంగా ఉంటే తప్పకుండా ఆ వ్యసనాన్ని జయించగలరు. కష్టం కాదు. నేను తనకు ఫోన్ చేసి చెప్తాను. మీకు అడ్రస్ ఇస్తాను. చాలా మంచిది. మిమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటుంది. సంశయం ఏమీ లేకుండా వెంటనే వెళ్ళండి. ఒక్కరుగా ప్రయత్నించాలంటే కష్టమే. అక్కడైతే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. నలుగురితో కలిసి ఉంటారు. అప్పుడు మీరు ఆ అలవాటు నుండి మహిమ స్నేహం వలన తొందరగా బయటకు వచ్చారు. ఇప్పుడు మీ చిన్నారి వసుధ కోరిక మీకు ఆ మానసిక బలం ఇస్తుంది. ఏమంటారు అంది. చాలా మంచి సలహా ఇచ్చారు ఉషా. ఇక ఆలస్యం చెయ్యను. ముందు వెంటనే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది, కానీ నిగ్రహించుకున్నాను. అవును, మహిమ చెప్పినట్లుగా ఆ భూతాన్ని వదిలించుకుని ఆరోగ్యంగా వాళ్ళ ముందు నిలబడతాను. ఆ అర్హత సంపాదిస్తాను. అభిరామ్ మాటల్లోని నిశ్చయానికి ఉష సంతోషం చూపిస్తూ చిరునవ్వుతో సెలవు తీసుకుంది. ఆ ఆవరణలోకి అడుగు పెట్టగానే అభిరామ్ మనసును ఏదో తెలియని ప్రశాంతత ఆవరించింది. పచ్చని పరిసరాలకున్న మహిమ అలాంటిదనిపించింది. శారీరక మానసిక ఆరోగ్యాలకు ప్రకృతి వైద్యం చేస్తుందనటానికి నిదర్శనమే తన మనసు ఉల్లాసంగా మారటం అనుకున్నాడు అతను. తల్లికి ఫోన్ చేసి తాను ఇలా చేరిన విషయం తెలియచేశాడు. మనోరమ చాలా సంతోషించింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటానంటూ తన గురించి ఇంకెవరికి అప్పుడే తెలియచేయాల్సిన పని లేదన్నాడు. మనోరమకు అర్థమైంది, మహిమకు అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడని. ఏమైనా తనంతట తానుగా అటువంటి నిర్ణయం తీసుకోవటం అంటే మంచి మార్పు రావడానికి సంకేతంగా భావించి చాలా ఆనందించింది ఆవిడ. అక్కడి పద్ధతులన్నీ కూడా అభిరామ్కు బాగా నచ్చాయి. ఆరోగ్యకర జీవనానికి సంబంధించిన ప్రణాళికలున్నాయి. అందరూ అవి తప్పనిసరిగా పాటించాల్సిందే. వేకువజామునే లేవటం, వ్యాయామం, పౌష్టికాహారం, ఎవరికి తగిన పని వారు చేయటం, విశ్రాంతి, ఆటపాటలు, ఇవన్నీ కూడా ట్రీట్మెంటులోని పద్ధతులు. తల్లి తండ్రి చెప్పిన క్రమశిక్షణ పద్ధతులకు చిరాకు పడి కోపగించుకునే తాను ఇప్పుడు మాత్రం ఇక్కడ ఫీజు చెల్లించి మరీ పాటించాల్సి వస్తుందని మనసులో నవ్వుకున్నాడు కూడా. కొందరు ప్రముఖులు వచ్చి వ్యసనాల నుండి బయటపడే మార్గాలను వివరించటం జరుగుతూ ఉంటుంది. తమ ప్రసంగాల ద్వారా వ్యసనాల వల్ల సంభవించే ఆర్థిక నష్టాల గురించే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతటి అనర్థం జరుగుతుందో ఉదాహరణలతో ఆసక్తికరంగా చెప్తారు. తమ జీవన విధానం వ్యసనాల వలన జీవితం ఎంత నికృష్టంగా మారిందో చాలామంది గుర్తించి
బయటపడాలనే సంకల్పాన్ని తమ ఉపన్యాసాల ద్వారా వారు కలిగిస్తారు. అంతేకాకుండా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి కుటుంబ సభ్యులను రప్పించి కుటుంబానికి ఆ వ్యసనాల బారిన పడిన వాళ్ళు ఎలాంటి కష్ట నష్టాలను కలిగించారో వివరించమంటారు. ఆ అనుభవాలు చాలామందికి పాఠాలుగా పనిచేస్తాయని. అక్కడ వ్యసనాల బారిన పడిన వాళ్ళు అన్ని వయసుల వారు ఉన్నారు. మందు, జూదం, డ్రగ్స్ ఇలాంటి అన్ని రకాల వ్యసనాలకు వైద్యం జరుగుతూ ఉంటుంది. కొందరి అనుభవాలు అభిరామ్ను బాగా ఆలోచింపచేశాయి. అతనిలోని రచయితకు స్ఫూర్తినిచ్చి అతని చేత కలం పట్టించాయి. అలా విన్న కొంతమంది అనుభవాలను అభిరామ్ నాటికలుగా రచించి అక్కడ వారిని కొంతమందిని ఎన్నుకుని వారి చేత చక్కగా నటింపచేసి తన దగ్గరున్న కెమెరాతో చిత్రీకరించి ఆ ఫిల్ములను ప్రదర్శించినప్పుడు అందరి నుండి అభిరామ్కు ప్రశంసలు దక్కాయి. అలవాటుగా అక్కడి వాళ్ల కుటుంబ సభ్యుల ప్రసంగాల నుండి ఒక చిన్న అమ్మాయి చెప్పిన అనుభవాలను నాటికగా తీర్చిదిద్దాడు అభిరామ్. అదే అతని మొదటి షార్ట్ ఫిలిం. కూతురు నేర్పించే పాఠం ఆ నాటిక పేరు. అది రాస్తున్నంతసేపు అభిరామ్ మనసులో వసుధ తనకు రాసిన ఉత్తరమే మెదిలింది. అదొక అపురూపమైన అనుభూతి కలిగించే కానుకగా అతను భద్రంగా దాచుకున్నాడు. తరచూ చదువుకుంటూ, నీకు వెంటనే జవాబు రాయలేకపోతున్నానమ్మా. నువ్వు చెప్పినట్లుగా అక్కడికి వచ్చి మీ సాయంతో ప్రయత్నించడం కంటే ఇలా దూరంగా ఉంటే ఈ ప్రయత్నంలో విజయం సాధించగలిగితేనే మీ దగ్గరకు వచ్చి కనిపిస్తాను అని మనసులోనే కూతురికి జవాబు చెప్పుకుంటూ ఉండేవాడు. 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి నదురు బెదురు లేకుండా అందరి ముందు నిలబడి తన కుటుంబ విశేషాలను ఏకరువు పెట్టింది. ఒకసారి మా బడిలో ఓ క్లాస్మేట్ వాళ్ళు కొత్తగా కట్టించుకున్న ఇల్లు గురించి చెప్తూ మా గురించి వాకప్ చేసింది. మేముంటున్న ఇల్లు మాకు చాలా బాగుంది కాబట్టి ఇక కొత్తగా వేరే ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదని నేను చెప్పగానే నవ్వి ఆ పూరిపాక అంది. ఇల్లంటే హంగు ఆర్భాటం ఉన్న గొప్ప భవనమే కానక్కర్లేదని నా ఉద్దేశం. నాకు అలాంటి భావం ఏర్పడటానికి మా కుటుంబమే కారణం. మాది పేద కుటుంబమే కావచ్చు, కానీ సంతోషాలకు కొదవలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా అమ్మ నాన్నలిద్దరూ పనులకు వెళ్తేనే కానీ మాకు రోజు గడవదు. మా అమ్మ రోజు పొద్దున్నే 2 ఏళ్లలో పనులు చేసి ఆ తర్వాత పొలం పనులకు వెళ్తుంది. మా నాన్న మాత్రం ఇంట్లో పనులన్నీ నా సాయంతో పూర్తి చేసి అప్పుడు వెళ్తాడు. నన్ను స్కూల్ దగ్గర దించాకనే ఏ పనికైనా వెళ్ళటం జరుగుతుంది. మాకు ఎకరం పొలం ఉంది. ఆ పొలం గట్టు మీద కొద్ది దూరం నడిస్తే మా స్కూల్కి చేరుకోవచ్చు. నేను ఒక్కదాన్నే వెళ్ళగలనుగా నాన్న అన్న మా నాన్న వినిపించుకునేవాడు కాదు. ఆ పొలాన్ని చూస్తూ ఆ గట్టు మీద నన్ను చేయి పట్టుకుని నడిపించుకు వెళ్ళటం నాకు చాలా బాగుంటుంది అనేవాడు. అంతేనా, మన పొలంలో ఆ మూల నాటిన మామిడి మొక్క ఎంత బాగా ఎదిగిందో. వచ్చే సంవత్సరానికి చక్కగా కాపుకొస్తుంది. నువ్వు అప్పుడు మన పొలంలోనివే తినొచ్చు. ఇక్కడ వేసిన జామ చెట్టు నిండా ఎన్ని పిందెలు. 4 రోజుల్లో దోరకాయలు కోసుకొస్తాను, నీ నేస్తాలకు ఇవ్వచ్చు. నేరేడు చెట్టు నుండి పళ్ళు చాలానే రాలినట్టున్నాయి. నీకు ఇష్టం కదా, తెస్తానుండు అంటూ ఇన్ని పళ్ళు కడిగి తెచ్చి జేబు రుమాల్లో మూట కట్టి నా చేతిలో పెట్టేవాడు నాన్న. అలా నాన్న చేయి పట్టుకుని కబుర్లు వింటూ చెప్తూ స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘటనలు ఇచ్చే సంతోషం చాలా గొప్పగా ఉంటుందని తెలుసుకోగలిగాను నేను. అమ్మ, నాన్న, నేను ఇలాంటి మా సంతోషాల చిన్న కుటుంబంలో చిచ్చురేగింది. మా బంధువులు మా నాన్నను 10 రోజుల పాటు పొలం పనులకు సాయం రమ్మని పిలిచారు. మా నాన్నకు ముఖ్యమైన పని అంటే నన్ను బడికి తీసుకువెళ్ళటం, ఆ పైన మా పొలంలో పనులు అంతే. అప్పుడు నాకు సెలవులు. మా పొలంలోనూ పనులేమీ లేకపోవడంతో మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిన నాన్న 10 రోజుల తర్వాత వచ్చాడు. అయితే ఒంటరిగా రాకుండా ఒక మహమ్మారిని వెంటబెట్టుకుని వచ్చాడు. అదేనండి మా కుటుంబంలో చిచ్చు రేగటానికి కారణమైంది. అక్కడి వాళ్ళు మా నాన్నకు మందు అలవాటు చేశారు. ఇంటికొచ్చాక మానేయొచ్చులే అనుకున్నాడు, కానీ సాయంకాలానికి కల్లుపాక వైపుకు వెళ్లకుండా ఉండలేకపోయేవాడు. ఈ అలవాటుతో వచ్చే అనర్థాలన్నీ మా ఇంట్లోనూ చేటు చేశాయి. కోపం అన్నదే తెలియనట్లుండే నాన్నకు చిరాకు పెరిగింది. ఆ అలవాటును మానేయమని చెప్తే చాలు కోపము చిరాకు పెరిగిపోయేవి. అలా అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు పెరిగాయి. మా తెలుగు మాస్టారు ఒకసారి పాఠం మధ్యలో ఒక కవిగారి గురించి చెప్తూ సందర్భాన్ని బట్టి వారి కవిత్వంలోని ఒక వాక్యం చెప్పారు. చక్కని సంతోషాల చిలుకలు ఎగిరిపోయి ఇంట్లో ఇక్కట్ల గబ్బిలాలు స్థిరపడ్డాయి అని. మా అమ్మ నాన్నల గొడవ విన్నప్పుడల్లా నాకెందుకో ఆ మాటే గుర్తుకొచ్చేది. అందుకు కారణమైన ఆ అలవాటును వదిలించుకోమని నేను సలహా ఇవ్వటం నాన్నకు నచ్చలేదు. గట్టిగా అరిచాడు. నాకు కోపం, రోషం వచ్చాయి. అప్పటి నుండి నేను నాన్నతో మాట్లాడటం పూర్తిగా మానేశాను. అమ్మ తిని తినక ఏమో కానీ అనారోగ్యంతో మంచం పట్టింది. ఇంటి పనులు చూసుకుంటూ పొలం పనులకు వెళ్దామని బడి మానేశాను. చక్కగా చదువుకునే అమ్మాయిని స్కూల్ ఎందుకు మాన్పించారు అంటూ
మా ఇంటికొచ్చిన మాస్టారు నాన్నని అడిగారు. నాన్న జవాబు కోసం తడుముకుంటూ ఉండగానే నేను మాస్టర్కి చెప్పేశాను. మా నాన్న ఒక ఊబిలో దిగబడిపోయి పనులకు వెళ్ళలేకపోతున్నాడండి. వెళ్ళినా ఆయన సంపాదన ఆయన ఖర్చులకే. మా అమ్మను చూసుకోవటానికి నేనైనా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించాను. మా నాన్నకు నా మాటలు చురుక్కుమనిపించాయి కాబోలు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మా ఇంటికొచ్చిన మాస్టర్ దగ్గరికి వెళ్ళి నా మౌనాన్ని భరించలేకపోతున్నానని, మందు అలవాటును మానుకోలేకపోతున్నానని మొరపెట్టుకుంటే ఇక్కడ చేరితే బాగుంటుందని ఆ మాస్టారు మంచి సలహాయే ఇచ్చారు. మా అదృష్టం కొద్దీ మా నాన్న ఇక్కడ చేరటానికి సమ్మతించాడు. తొందరగానే మనిషిగా మారాడు. మా పొలం పనులు చూసుకుంటూనే ఇక్కడ రోజు 2 పూట్ల వచ్చి మొక్కల సంరక్షణ చేస్తూ తోటమాలిగాను పనిచేస్తున్నాడు. నేను మళ్ళీ బడికి వెళ్ళటం మొదలుపెట్టాను. మా అమ్మ ఆరోగ్యము బాగుపడింది. ఇలా మీ అందరి ముందు నిలబడి మా కుటుంబ అనుభవాలను పంచుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను అంటూ ఆ అమ్మాయి చేతులు జోడించి ముగించింది. చిన్నమ్మాయి అయినా అంత చక్కగా మాట్లాడటం అభిరామును ముగ్ధుడిని చేసింది. ఆ అమ్మాయినే ఒప్పించి అలా నటులు కాని మామూలు వ్యక్తులతోనే తాను రచించిన నాటికను సహజంగా చిత్రీకరించగలిగాడు అభిరామ్. ఆ ఫిల్ముకు పేరు రావడంతో ఉత్సాహంగా వెంటనే ఇంకొక నాటికకు శ్రీకారం చుట్టాడు. ఈసారి మహారాష్ట్ర నుండి వచ్చిన ఒక యువకుడు చెప్పిన ఊరి కథను ఆధారమైంది. అతన్ని ఆ సెంటర్ నిర్వాహకులే అతని అనుభవాలను వివరించమని ఆహ్వానించారు. అతని ప్రసంగం ఈ విధంగా సాగింది. మాదొక కుగ్రామం. మా ఊరు యువకులందరం కలిసి మేము సాధించిన ప్రగతిని మీకు వివరించమని ఆహ్వానం అందటం చాలా ఆనందం కలిగించింది. మా పూర్వీకులు తెలుగు వాళ్లే. జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు అవటం వలన తెలుగు మాట్లాడటం మా కుటుంబాలకు అలవడింది. అందువల్లే నేను మీ ముందు నిలబడగలిగాను. మునుపు మా ఊరు ఎలా ఉండేదో మీకు చెప్తాను. మా ఊళ్ళోని జనాభాలో 170 మంది మందుబాబులే. మా ఊరికి కనీస అవసరాలు లాంటి డ్రైనేజ్ సిస్టమ్, మంచి రోడ్లు, నీటి వసతి ఇలాంటివేమీ లేకపోయినా మందు దుకాణాలకు మాత్రం లోటు లేకుండా విరివిగా ఉండేవి. పని పాటలు మానేసి వేళాపాళ లేకుండా తాగి తూగేవాళ్ళు ఎక్కువయ్యారు. చేతికి ఎంత అందితే అంతా తాగటానికి ఖర్చు చేయటం, ఏమీ దొరకనివ్వకపోతే ఇంట్లో వాళ్ళ మీద వీరంగమే. ఇలాంటి దుస్థితిలో ఉన్న మా ఊరును ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు దత్తత తీసుకోవటం జరిగింది. అదే మా ఊరు బాగుపడటానికి కారణం కూడా అయింది. మందు అలవాటును ముందుగా మాన్పించి కష్టపడి సంపాదించే తత్వానికి అలవాటు చేయాలని వాళ్ళు సంకల్పించి ఇంటింటికి తిరిగి మందు అలవాటుతో వచ్చిన అనర్థాల గురించి ప్రచారం చేశారు. కుటుంబ ప్రయోజనాల గురించి ఆలోచన కలిగించారు. ఆ ప్రచారం కొంత ఫలితం ఇచ్చింది. మా యువకులలో ఉత్తేజం వచ్చింది. బృందాలుగా ఏర్పడి ప్రచార సభలు పెట్టాం, ర్యాలీలు జరిపాం. వీధులన్నీ తిరిగి మందు దుకాణాలను ముందుగా మూయించాం. చాలామంది సహకరించడంతో సాధ్యమైంది. ఎవరి ఇళ్లల్లో మందు బాటిల్స్ ఉన్నా తెచ్చి ఒకచోట వేసి తగలబెట్టాం. మందు సీసాలతో పాటు చుట్టా, బీడీ, సిగరెట్టు లాంటివి లేకుండా చేయగలిగాం. పనులు చేసేవాళ్ళు తగ్గి తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు పెరగటంతో ఊళ్ళో అభివృద్ధి లేకుండా పోయిందన్న ప్రచారాన్ని నమ్మి పెద్దలు పిన్నలు అంతా సహకరించారు. స్త్రీలు కూడా మందు అలవాటును ఊరు నుండి పూర్తిగా తరిమి కొట్టడానికి ఉత్సాహంగా ముందుకు ఉరికారు. ఫలితం కనిపించింది. ఊరు నుండి మందు దుకాణాలన్నీ పరారవటంతో మార్పు చాలా వేగంగా వచ్చింది. మందు ముట్టను, పొగ తాగను అంటూ ఊరి వాళ్ళు ప్రమాణాలు చేయటమే కాదు, దానికి కట్టుబడి ఉండగలిగారు. కుటుంబాల క్షేమం కోసం, ఊరు అభివృద్ధి కోసం అందరూ నిగ్రహం పాటించడంతో మా ఊళ్ళో మందు వాసన అన్నదే లేకుండా పోయింది. శుచి, శుభ్రత పెరిగాయి. మంచి రోడ్లు, ఇంటింటా మరుగుదొడ్లు లాంటి సౌకర్యాలు ఏర్పడ్డాయి. దీంతో ఊరికి 2 అవార్డులు వచ్చాయి. పేపర్లో వార్త రావడంతో ప్రచారము వచ్చింది. అందువల్లే నేను ఈరోజు మీ ముందు నిలబడి ప్రేరణ కలిగించాలనే స్ఫూర్తితో మాట్లాడే అవకాశము దక్కింది. అతను ముగించాడు. సరిగ్గా అదే కథనాన్ని మంచిర్యాల జిల్లా తాటిగూడెం గిరిజన గ్రామం నుండి వచ్చిన ఒక యువకుడు వారి ఊరి కథ వినిపించాడు. సరిగ్గా మా ఊరి కథ ఇదేనండి. మా ఊరి గిరిజనులందరికీ వ్యవసాయ భూములు ఉండేవి ఒకప్పుడు. అయితే సాగు మాని తాగుడుకు బానిసలై అప్పుల పాలై కూలీలుగా మారారు. పేదరికం, నిరక్షరాస్యతతో అభివృద్ధి అన్నదే లేకుండా పోయింది. బడికి వెళ్లే పిల్లలు తక్కువ, తాగి తూగే పెద్దలు ఎక్కువ. ఆకలి బాధలు, అపరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన మా ఊరి దుస్థితిని చూసి రాము అనే యువకుడు మన ఊరిని మనమే బాగు చేసుకుందామనే ఉత్తేజాన్ని రగిలించాడు. తాగుడు నుండి ఊరికి విముక్తి కలిగించాలని ఎంత ప్రచారం చేసినా ఎవరూ వినలేదు. అయినా నిరాశపడకుండా ఊరి సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓపికగా వారి సమస్యలను తెలుసుకుని గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి రుణాలు ఇప్పించారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు వచ్చే ఏర్పాటు చేశారు.
ఇలా ఏకలవ్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా మారి ఊరు అభివృద్ధికి మా ఊరి యువకులు బాట వేశారు. దాంతో ఊరి జనాలు తమంతట తాముగా తాగుడుకు స్వస్తి చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంటలు, మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి. ముళ్ల పొదల్ని తొలగించి మొక్కల్ని నాటడం జరగటంతో పచ్చదనం పెరిగింది. ప్రతి ఆదివారం వీధుల్ని, మురికి కాలువల్ని మహిళలు, యువకులు శుభ్రం చేయటము జరిగింది. ప్రతి కుటుంబం కొంత కొంత వేసుకుని ఆ డబ్బుతో ఒక నిధిని ఏర్పాటు చేసి అత్యవసరాలకి, వైద్యానికి ఉపయోగించడం జరుగుతోంది. 2 ఏళ్ల కృషితో మా ఊరును చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దగలిగాం. సంకల్ప బలం ఉంటే సాధించలేనిదంటూ ఉండదని నిరూపించగలిగాం. మా ఊళ్ళో తాగుడు, గుడుంబా లాంటివన్నీ నిషేధం. ఎవరైనా తాగితే జరిమానా ఉంటుంది. అతను చెప్పటం ముగించగానే 2-3 లేచి నిలబడి అరాకొరాగా మాత్రమే సాగిస్తున్న మందు వ్యసనాన్ని పూర్తిగా మానేయాలనుకుంటున్నట్లుగా ప్రమాణం కూడా చేశారు. ప్రసంగ పాఠాల స్ఫూర్తి అలా ప్రభావం చూపించిందని అందరూ వాళ్లను చప్పట్లతో అభినందించారు. వాళ్ళిద్దరి గ్రామాల స్ఫూర్తితో అభిరామ్ కూడా మా ఊరి కథ అంటూ ఒక వీడియో తీశాడు. దానికి బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత తిమ్మాపురం అనే ఊరు గురించి తెలిసి గేయ నాటికలా రూపొందించాడు. తండ్రి కొడుకుల సంభాషణ మధ్యలో ఒకరిద్దరు వాళ్ళ సంభాషణ మాటలతో కాకుండా పాటలా రచించాడు అభిరామ్. తిమ్మాపురం పోదాం వస్తావా ఓరయ్యో బంగారయ్యా అని కొడుకు తండ్రితో అంటే, ఎందుకురా ఆ ఊరు వెళ్ళటం? అదే విధానంతో తండ్రి తిరిగి ప్రశ్నిస్తాడు. ఆ ఊళ్ళో మంచినీళ్లకు బదులు అందరూ బ్రాందీ బీర్లే తాగుతారని, చలివేంద్రంలో పెట్టినట్లుగా ప్రతి వీధిలో బిందెలతో మద్యాన్ని పెడుతూ ఉంటారని, కుళాయిల్లో కూడా అవే వస్తాయని, ఖర్చు లేకుండా ఎవరైనా ఎంతైనా తాగొచ్చని కొడుకు రాగం తీస్తూ పాట రూపంలో సమాధానమిస్తాడు. అతనికి తండ్రికి ఉన్న అలవాటును తెలిసి అలా చెప్తాడనమాట. నిజమా అంటూ ఎగిరి గంతేసిన తండ్రి వెంటనే పోదాం పదరా అంటూ తొందర పెడతాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు ఒకరిద్దరు ఆ తిమ్మాపురానికి అతని కొడుకు ఎందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడో వివరించి మందలిస్తారు. ఇంతకీ ఆ ఊళ్ళో పూర్తి మద్య నిషేధం అమల్లో ఉందన్నమాట. ఊరి వాళ్ళందరూ కలిసి వాళ్ళు కూడా ఎవరైనా ఆ ఊరును అతిక్రమిస్తే జరిమానా కట్టాల్సిందేనని నియమం పెట్టుకున్నారు. ఆ విషయం తెలిసి తండ్రిని తిమ్మాపురం తీసుకువెళ్తే అక్కడున్న కట్టుబడులకు కట్టుబడి మందు అలవాటు మానేస్తాడేమోనని ఆశపడిన కొడుకు తండ్రిని అక్కడ మందు ఉచితమంటూ ఆశ పెట్టాలనుకోవటం ఆ గేయ రూపకం ఇతివృత్తం. ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. రచన, దర్శకత్వం అన్నీ అభిరామే చేస్తున్నా తన అసలు పేరుతో కాకుండా రంజిత్ అనే పేరుతోనే వీడియోలన్నీ విడుదల చేశాడు అభిరామ్. రంజిత్ పేరు ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మారుమ్రోగిపోతోంది. కొన్ని పాఠశాలలు కూడా తమ విద్యార్థులకు ప్రదర్శించడానికి గాను ఆ వీడియోలను కొనుగోలు చేశారు. విద్యార్థి దశలోనే కొంతమంది మందు అలవాటుకు లోనవుతున్నారనే విషయాన్ని గుర్తించిన కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఆ అలవాటు వల్ల కలిగే అనర్థాలను సమర్థవంతంగా వివరించే ఆ వీడియోలు ఉపయోగపడతాయనే అభిప్రాయానికి వచ్చాయి. రోగం వచ్చాక వైద్యం కంటే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటమే మేలని అంటారు కదా. ఆ విధంగా వ్యసనాలకు అలవాటు పడకముందే వాటి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు మనసుకు పట్టేటట్లు బోధించడానికి ఈ షార్ట్ ఫిల్మ్ వీడియోలు పనికొస్తాయనే ఆలోచన పెరిగింది. దాంతో గంజాయి, డ్రగ్స్, డ్రింకు లాంటి వ్యసనాలను వ్యతిరేకిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా అభిరామ్ చిత్రీకరిస్తున్న వీడియోలకు విశేష ప్రజాదరణ పెరిగింది. రంజిత్ అనే పేరుకు ప్రఖ్యాతి వచ్చింది, కానీ అభిరామ్ మాత్రం సాదాసీదా వ్యక్తిలా తెర వెనుకనే ఉండిపోయాడు. అభిరామే రంజిత్ అనే విషయం అక్కడున్న వాళ్ళల్లో కొద్ది మందికే తెలుసు. ఆ రోజు తన గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నప్పుడు ఆ సెంటర్లో పనిచేసే శకుంతల అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాసును టేబుల్పై ఒక మూల పెట్టింది. ఆమె అక్కడ అది ఇది అని లేకుండా అన్ని పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. ప్రతిరోజు తన పనులన్నీ అయ్యాక తన హాస్టల్ గదికి వెళ్లే ముందు అభిరామ్ గదికి వచ్చి ఓ గ్లాసు పాలు తెచ్చి అతనికి ఇవ్వటం ఆమెకు రివాజుగా మారింది. ఆ గ్లాస్ అక్కడ పెట్టగానే అభిరామ్ ఆమె వైపు చురుగ్గా చూసి, పాలు ఇక్కడ ఈ టైంకి అందరికీ ఇస్తుంటారు కాబోలు అనుకున్నా, కానీ నిన్న నాయక్ చెప్పారు మీ శాలరీ నుండి ప్రత్యేకంగా వీటి కోసం డబ్బు కడుతున్నారట కదా, ఇలా నాకు మాత్రం అది మీ సొంత ఖర్చుతో ఎందుకు తెస్తున్నారు అడిగాడు. శకుంతల నిట్టూర్చి ఏం సమాధానం చెప్పాలా అన్నట్లుగా ఓ క్షణం అటు ఇటు చూస్తూ ఉండేసరికి అభిరామ్ తన టేబుల్కి ఎదురుగా ఉన్న మరొక కుర్చీ వైపు చేయి చూపించాడు కూర్చోమన్నట్లుగా. ఆ మాత్రానికే చాలా సంతోషం అన్నట్లుగా కూర్చున్న శకుంతల అతని వైపు తేరిపారు చూస్తూ, మీరు ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన అందరి మేలు కోరి ఇలా వీడియోల కోసం రచనలు చేస్తూ వాటిని డైరెక్ట్ చేస్తూ కష్టపడుతున్నప్పుడు
ఈ మాత్రం నేను మీకోసం చేయటం నాకు కర్తవ్యంలా అనిపించింది అంది మెల్లగా. నేను కష్టపడటం లేదు, ఇది నాకు ఇష్టమైన వ్యాపకం అన్నాడు అభిరామ్ తల వంచుకుని రాయటం మళ్ళీ మొదలు పెడుతూ. నాకు కూడా మీకోసం ఏమైనా చేయగలగటం ఇష్టమని ఎందుకు తెలుసుకోరు అంది. నా మాట మీద నేను తీస్తున్న వీడియోలో నటిస్తూనే ఉన్నావుగా ఉచితంగా. నాకంటే చాలా చిన్నదానివి కాబట్టి మీరు అనటం బాగుండదని నువ్వు అంటున్నా, పర్వాలేదుగా అంటూ నిట్టూర్చి. కొంచెం ఆదాయం రావటం మొదలయ్యాక ముందుగా నీకే ఎక్కువ మొత్తం వచ్చే ఏర్పాటు చేస్తా అన్నాడు అభిరామ్ మళ్ళీ. నేనేమి పారితోషికం గురించి ఆలోచించటం లేదు. పైగా నాకు ఇష్టమైన అభిరుచి కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలను మీరు నాకే ఇవ్వటం నాకు చాలా ఆనందం. మీరు నన్ను కేవలం చిన్నదాన్ని అనే కాకుండా చనువుగా కుంతలా అని పిలవమని మిమ్మల్ని అడిగాను, గుర్తుందా? అసలు మా అమ్మ నాకు ఈ పాత పేరు పెట్టినందుకే చాలా కోపంగా ఉంటుంది. పోనీ పిలుపులోనైనా కొంత ఆధునికంగా మార్చుకోవచ్చుగా అంటే వినిపించుకోదు. సెకు అంటుంది. కుంతలా అని పిలవమని మీకు చెప్పినా లాభం లేకపోయింది. నా ముచ్చట ఇలా మొక్కలైంది అంది కొంచెం అలకగా మొహం పెట్టి. అభిరామ్ ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ ఉంటే మళ్ళీ శకుంతలే అంది. సరే, ఈ గొడవకేం కానీ ఇప్పుడు మీరు రాస్తున్న దాని గురించి చెప్పండి అంది. అభిరామ్ అలాగే చిరునవ్వుతో చూస్తూ చెప్పాడు. నేనెప్పుడు అంటే ఇప్పటికీ ఏది రాసినా యథార్థ సంఘటనల నుండే ఇతివృత్తం తీసుకుంటున్నానని తెలుసుగా. ఇప్పుడు అంతే. ఒక ఉపాధ్యాయురాలికి ఒక చిన్న అమ్మాయి చెప్పిన సంఘటనల గురించి, తద్వారా ఆమెకు ఎలాంటి ఆలోచన వచ్చింది, ఆమె ఎలా ఆచరించింది అన్నది వార్తగా వచ్చింది. దాని ఆధారంగా ఒకటి రాస్తున్నాను అన్నాడు. కొంచెం వివరంగా చెప్పండి. అందులో నాకు ఏదైనా పాత్ర ఉన్నదా అన్నది ముందుగానే నాకు తెలుస్తుంది అంది శకుంతల ఉత్సాహంగా. ఒక చిన్న అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలను చూసి చెయ్యెత్తి ఆగమని కోరింది. వాళ్ళు ఆగగానే దగ్గరకు వెళ్ళి, అంకుల్ ప్లీజ్, నన్ను ఊళ్ళో శివాలయం దగ్గరే మా ఇల్లు, నన్ను అక్కడ దించరా అని అడిగింది. ఒక్కదానివే ఎందుకు వచ్చినట్లు అని ఆ పెద్ద ఆయన ఆరా తీస్తాడు. దానికి ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? వాళ్ళ నాన్న తనను తీసుకొచ్చిన సంగతి మర్చిపోయి బాగా తాగేసి ఒక్కడు వెళ్ళిపోవటం జరిగిందని వివరించింది. మనకెందుకు వచ్చిన గొడవండి, పదండి పోదాం అని వెనక కూర్చున్న వాళ్ళ ఆవిడ అభ్యంతరం చెప్పినా లెక్క చేయకుండా, పాపం చిన్నపిల్ల ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలం అంటూ ఆయన బండి మీద ఆ పాపను ఎక్కించుకుని జాగ్రత్తగా ఆ పాపను దించి వెళ్ళిపోవటం జరిగింది. ఇదంతా టీచర్కి ఆ మర్నాడు ఆ పాప చెప్తుంది. అంతకుముందు 2-3 వెనక సీటు ఖాళీగా ఉన్న వాళ్ళు వెళ్ళినా వాళ్లను ఆ పాప అడగలేదన్న విషయం తెలిసి ఆశ్చర్యంగా కారణం ఏమిటని అడుగుతుంది ఆ టీచర్. వాళ్ళు మా నాన్నలాగే తాగుంటే ఆ భయంతోనే అడగలేదు అని సమాధానం చెప్పింది. ఆ చిన్నారి వయసు 7 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసుకే అలాంటి ఆలోచన రావటం, తాగిన వాళ్ల ప్రవర్తన గురించి భయం కలగటం ఆ టీచర్ను ఆలోచనలో పడేశాయి. తర్వాత ఇంకొక అమ్మాయి దిగులుగా ఉండటం చూసి ప్రశ్నించినప్పుడు ఇలాంటి జవాబే వచ్చింది. వాళ్ళ నాన్న తాగొచ్చి రోజు వాళ్ళమ్మతో గొడవ పడి కొడతాడట. వాళ్ళమ్మ దెబ్బలతో బాధపడటాన్ని చూడలేకపోతున్నానంటూ పెద్దయ్యాక జడ్జి అయ్యి అలాంటి వాళ్ళందరినీ శిక్షించాలని ఉందని చెప్పింది. పైగా తాగకపోతే వాళ్ళ నాన్న చాలా మంచివాడని కితాబిచ్చింది. ఇలా చాలామంది పిల్లల తాగుబోతు తండ్రుల కష్టాలు విన్నాక ఏం చెయ్యాలా అనే ఆలోచనతో ఆడవాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళ సమస్యలను తెలుసుకుంది ఆ టీచర్. ఒక మహిళా కానిస్టేబుల్ సహకారం, సత్యసాయి ట్రస్ట్ వారి సహాయంతో డి అడిక్షన్ సెంటర్ కౌన్సిలింగ్ క్యాంపు ఏర్పాటు చేసి ఆడవాళ్ళందరికీ ఆర్థిక స్వాతంత్ర్యం ఉండేలా టైలరింగ్ నేర్పించే ప్రణాళిక సిద్ధం చేయగలుగుతుంది. ఈ పనుల్లో టీచర్ స్నేహితురాలు కొడుకు కూడా సహకరిస్తారు. పాఠశాల వార్షికోత్సవంలో పిల్లలతో ప్రదర్శింపచేసిన కార్యక్రమాలను చూసిన పెద్దలంతా వాళ్ళ నైపుణ్యానికి ముగ్ధులవుతారు. ఒక బాలిక తాతయ్య అయితే రత్నం లాంటి పిల్లను తాగుడు అలవాటుతో నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును కేకలు వేయటంతో అతను ఆలోచనలో పడి తాగుడికి స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వస్తాడు. పిల్లలు ఆనందంగా చదువుకునే వాతావరణానికి కుటుంబము ముఖ్య కారణం అవుతుంది. అందుకే ఆ టీచర్ పిల్లలకు చదువు చెప్పడమే తన బాధ్యత అనుకోకుండా పిల్లల కుటుంబం బాగోగులు ఆలోచించి మద్యం అలవాటును దూరం చేయాలని శ్రమించి ఫలితం సాధిస్తుంది. ఆమెను పెద్దలకు పాఠాలు చెప్పిన టీచర్గా గుర్తించి ఆమె కథనాన్ని పేపర్లో ప్రచురించారు. అది చదివాక నాకు ఆమె ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది. ఈ కథనాన్నే ఒక చిన్న నాటికలా రాయాలని ఉద్దేశం. ఎలా ఉంది అడిగాడు. చాలా బాగుంది. వ్యసనాల్ని మాన్పించే లక్ష్యంతో మీరు చేస్తున్న వీడియోలన్నీ ఒకే సబ్జెక్టుతో ఉన్న సన్నివేశాల కూర్పు, సంభాషణల ద్వారా హాస్యాన్ని కుమ్మరించటం, వాటి వలన ఆదరణ పొందుతున్నాయని నా అభిప్రాయం. ఇంతకీ ఇందులో మీరు నాకు ఇచ్చే పాత్ర ఏమిటో
శకుంతల ప్రశ్నకు అభిరామ్ చిరునవ్వుతో, టీచరు, ప్రధాన పాత్ర నీది. పేరు కూడా మార్చకుండా ఆమె పేరే ఉంచేద్దామనుకుంటున్నా మనోజ అన్నాడు. శకుంతల మొహం ఆనందంతో వెలిగిపోయింది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.